అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను మీ వర్మ. ఆర్టీవీ బుల్ మార్కెట్కు స్వాగతం. ఈరోజు స్టాక్ మార్కెట్ విశేషాలు, అదేవిధంగా బులియన్ మార్కెట్ పరిస్థితి గురించి వివరించడానికి వచ్చేసాను. నిన్న స్టాక్ మార్కెట్ మామూలుగా పరుగులు తీయలేదు, రికార్డులు సృష్టించేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పాయింట్ల పైకి దూసుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. నిఫ్టీ కూడా పరుగులు తీసింది, లైఫ్ టైం హైకి రీచ్ అయింది. ముఖ్యంగా ఫైనాన్స్, ఐటీ, ఎనర్జీ షేర్లు పరుగులు తీయడంతో ఇండెక్స్లు రికార్డులు సృష్టించాయి. హై వెయిటేజ్ షేర్లు రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ లాభాల బాటలో ఉండి మార్కెట్ ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఒక్క రిలయన్స్ షేర్లే 144 పాయింట్ల వరకు సెన్సెక్స్ పెరగడానికి కారణంగా నిలిచాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు ఒక్కసారే మార్కెట్లో ఈ ర్యాలీ ఎందుకు వచ్చింది? గురువారం స్టాక్ మార్కెట్ పరుగులకు కారణం ఏమై ఉండొచ్చు? ఇది ఈరోజు కంటిన్యూ అవుతుందా? అది కాకుండా ప్రత్యేకంగా రిలయన్స్ షేర్లో అంత ర్యాలీ ఎందుకు కనిపించింది? ఇక ఈరోజు ఎటువంటి షేర్లు లాభాలను తెచ్చే అవకాశం ఉంది? ఏ సెక్టార్లు స్టాక్ మార్కెట్ను ముందుకు తీసుకుపోయే ఛాన్స్ ఉంది? ఈ విషయాల గురించి చర్చించే ముందు ఒక్కసారి నిన్న స్టాక్ మార్కెట్ క్లోజింగ్ లెక్కలు చూద్దాం. ముందే చెప్పినట్టు సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్లు ఎగిసింది. 82,283 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది. చివరికి 349 పాయింట్ల లాభంతో 82,135 రికార్డు స్థాయికి చేరుకుంది. అక్కడ క్లోజ్ అయింది. వరుసగా 8వ రోజు కావడం కూడా దీన్ని మనం గమనించవచ్చు. ఇక మరోవైపు ఎన్ఎస్సి నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి లైఫ్ టైం హై 25,152 దగ్గర క్లోజ్ అయింది. ట్రేడింగ్ సమయంలో ఒక దగ్గర నిఫ్టీ 141 పాయింట్లు జంప్ చేసింది. 25,193 పాయింట్ల దగ్గర కొత్త ఆల్ టైమ్ హైని రికార్డ్ చేసింది. ఇది నిన్నటి మార్కెట్ క్లోజింగ్ పరిస్థితి. మరి స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈరోజు ర్యాలీ ఇదే కొనసాగుతుందా? ఇలాంటి మన ప్రశ్నలన్నింటికి వివరంగా చర్చించడానికి సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. హాయ్ అనిల్ కుమార్ గారు. అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. సార్, నిన్న ఒక్కసారే మళ్ళీ మార్కెట్ ర్యాలీతోటి చాలా హడావుడి చేసింది. ఊహించిన విధంగా నిన్న ట్రేడింగ్ టైంలో రికార్డు హైకి ఇండెక్స్లు పరుగులు తీశాయి. మరి మార్కెట్ ఈరోజు కుదుటపడినట్లయినా మళ్ళీ ఎలా ఉంటుంది? ఒకసారి ఈ విషయాల గురించి చర్చిస్తారా? తప్పకుండా. ఫస్ట్ థింగ్ వచ్చేసి నిన్న మార్కెట్స్ పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకు తెలుసు, రిలయన్స్ ఏజీఎం సంవత్సరానికి ఒకసారి జరిగే ఏజీఎంలో కొన్ని అనౌన్స్మెంట్స్ జరిగాయి. మేజర్ అనౌన్స్మెంట్ వచ్చేసి బోనస్ షేర్స్ అలాట్ చేశారు. సో ఎందుకంటే స్టాక్ ప్రైస్ పెరిగింది, ట్రేడింగ్ ఎక్కువ పెంచడానికి, అఫోర్డబుల్ ఉండాలి అందరూ ఎవరైనా కొనడానికని బోనస్ షేర్ చేయడం వల్ల ప్రైస్ తగ్గుతుంది కాబట్టి బోనస్ షేర్స్ అలాట్ చేశారు. అలాగే గైడెన్స్ కూడా వాళ్ళు మల్టిపుల్ సెక్టర్స్కి వచ్చారు. ఇప్పుడు మల్టిపుల్ సెక్టర్స్లో గైడెన్స్ బాగానే ఇచ్చారు. ఈవెన్ వెదర్ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, రీటైల్ కానీ, ఇప్పుడు కొత్త సెక్టర్లో అండ్ ఏఐ మీద చాలా మాట్లాడారు. సో వాళ్ళకు ఉన్న అన్ని సెక్టర్స్లో కూడా దే హ్యావ్ డన్ మంచి రిజల్ట్స్ బాగా ఉన్నాయి అండ్ ఆల్సో గైడెన్స్ కూడా బాగుంది. అందుకే నిన్న చూస్తే నిన్న పెరిగిన పాయింట్స్లో రిలయన్స్ కాంట్రిబ్యూషన్ 1/3 కాంట్రిబ్యూషన్ ఉంది. సో అదొక రీజన్. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ ఏంటంటే మనం చూసుకుంటే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వచ్చేసి మన 6.9% జీడిపి అనుకున్నాము ఈ సంవత్సరము 24, బట్ 7.2 అంటే ఇంకా ఎక్కువ అవుతుందని 7.2 అని వాళ్ళు యూజువల్లీ మూడీస్ మన ఇండియాకు చాలా కన్జర్వేటివ్, కొంచెం అంత పాజిటివ్గా ఇవ్వదు. అలాంటి ఏజెన్సీయే ఇంకొక 0.3% ఎక్కువ చేసి 7.2% గ్రో అవ్వచ్చు ఈ ఇయర్ అని కరెక్షన్ చేశారు వాళ్ళు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ కూడా 2025 కూడా 6.6% జీడిపి గ్రోత్ ఉంటుందని చేశారు. దట్స్ అ గుడ్ సైన్. అంటే ఇట్లాంటి ఏజెన్సీ చెప్పడం అనేది గుడ్ సైన్. దట్స్ ఆల్సో మార్కెట్స్కి పాజిటివ్. అండ్ సో ఇవాళకి వచ్చేస్తే నేను ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నా, బట్ మన ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి. అండ్ యుఎస్ మార్కెట్ కూడా కొన్ని ఇండెక్స్లో ఆల్రెడీ లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. సో అవన్నీ చూస్తే ఏంటంటే ఇవాళ కొంచెం ఫ్లాట్గా స్టార్ట్ అయినా ఇవాళ కూడా విల్ సీ గుడ్, అంటే పాజిటివ్గానే ఎండ్ అవ్వచ్చు ఈ వీక్ మొత్తము. ఆల్రెడీ ఈ వీక్ 1.2% మార్కెట్ గ్రో అయింది ఇవాళ నిన్నటికి. సో విల్ సీ పాజిటివ్లీ కంటిన్యూస్గా థర్డ్ వీక్ ఇది పాజిటివ్గా ఉండడము. అండ్ ఆల్సో ఇది రికార్డ్ ఏంటంటే ఆఫ్టర్ 17 years 2007 సెప్టెంబర్లో 11 రోజులు కంటిన్యూస్గా మార్కెట్ పాజిటివ్ ఉండింది. ఇప్పుడు అది బ్రేక్ అయింది. సో ఆఫ్టర్ 17 years మళ్ళీ 11 days కంటిన్యూస్గా మార్కెట్ పాజిటివ్ ఉంది. అండ్ ఇవాళ కూడా పాజిటివ్ ఉండడానికి కారణం ఆల్రెడీ యూఎస్ క్యూస్ అయి ఉండొచ్చు,
ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ రిలయన్స్ వాళ్ళది జియో ఫైనాన్స్ కూడా వాళ్ళది కూడా ఇవాళ ఏజిఎం ఉంది. అండ్ అదర్ ఈ జీడిపి డేటా ఇవన్నీ సజెస్ట్ చూస్తూ ఉంటే మాత్రం ఇవాళ కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మైట్ ఇంకా పాజిటివ్గానే ఉండొచ్చు. ఈ వారం మాత్రం పాజిటివ్గా ఎండ్ అవ్వచ్చు. అనిల్ కుమార్ గారు, నిన్న రిలయన్స్తో పాటు ఇంకొకటి పేటీఎం షేర్లు కూడా బాగా పెరిగినాయండి. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే యాక్చువల్గా పేటీఎం ఈ టెన్షన్ నుండి బయటపడినట్లేనా? పేటిఎం వచ్చేసి రీజన్స్ ఏంటంటే అండి, టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, మల్టిపుల్ రేటింగ్ ఏజెన్సీస్ నెగిటివ్ అవుట్లుక్ నుంచి పాజిటివ్ ఆర్ న్యూట్రల్ తీసుకొచ్చాయి వాటి రేటింగ్. సెకండ్ వచ్చేసి నిన్న గవర్నమెంట్ అప్రూవల్ రిలయన్స్ పేటిఎం ఏదైతే 194 కమ్యూనికేషన్స్ ఉందో దానికి పర్మిషన్ ఇచ్చింది. వాటి పేమెంట్ కంపెనీ ఉంది, వాళ్ళదే ఓన్లీ ఓన్ సబ్సిడీ. దాంట్లో అడిషనల్గా ఇన్వెస్ట్ చేయడానికి అప్రూవల్ దొరికింది. సో దిస్ ఈస్ ఎ గుడ్ సైన్. మధ్యలో ఏంటంటే వాళ్ళ కొన్ని కేవైసీ ఇష్యూస్ వల్ల గవర్నమెంట్, ఆర్బీఐ కానీ మన ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని రోజులు ఆపేయాల్సి వచ్చింది. బట్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు అప్రూవల్ మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి దొరకడం అనేది గుడ్ సైన్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ని రోజులు చాలా మంది పేటిఎంలో ఎంటర్ అవుదామన్నా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి నిన్న 5% గ్రో అయింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ షార్ట్ టర్మ్లో మాత్రం ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. అంటే మనం పేటీఎం స్టాక్ ఇన్వెస్టర్లతో పాటు పేటీఎం బయట మార్కెట్లో పేటీఎం యూజ్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగానే ఉండే పరిస్థితి కనబడుతుంది కదా? అవునండి, అవును, అవును. ఎందుకంటే ఇప్పుడు హోప్ఫుల్లీ వాళ్ళు, బికాస్ ఇప్పుడు యూజువల్లీ అప్రూవల్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయని వస్తాయి. అండ్ ఇట్స్ అ గుడ్ సైన్, టర్న్ అరౌండ్. వాళ్ళకి మధ్యలో వచ్చిన ఇబ్బందులు, కేవైసీ నామ్స్ కానీ ఆ డాక్యుమెంటేషన్ అవన్నీ ఏవైతే డేటా ఇష్యూస్ ఉండేనో మధ్యలో, హోప్ఫుల్లీ ఐ థింక్ దే అంటే అవన్నిటిని ఓవర్కమ్ అయినట్టున్నారు. అందుకోసం అప్రూవల్స్ దొరికాయి. ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ ఇట్స్ అ పాజిటివ్ సైన్. ఎవరైనా ఎంటర్ కావాలనుకుంటే మళ్ళీ మల్టిపుల్ ఏజెన్సీస్ కూడా, నాట్ జస్ట్ ఇన్వెస్టర్స్, ఏజెన్సీస్ కూడా అప్రూవల్స్ ఇచ్చాయి, అంటే రేటింగ్స్ అప్గ్రేడ్ చేశాయి కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ అ గుడ్ టైం టు ఎంటర్. అలాగే నిన్న చూసుకుంటే మనం ఫైనాన్స్, ఐటీ, ఎనర్జీ షేర్లు ర్యాలీ చేసేయండి. ఈరోజు ఏ సెక్టార్స్ బాగా పెర్ఫార్మెన్స్ చేయొచ్చు? ఈ రోజు కూడా యాక్చువల్లీ ఫైనాన్స్ ఫర్ షూర్ ఇవాళ, అంటే ఎన్బిఎఫ్సిస్ చేయొచ్చు, కొన్ని బ్యాంకింగ్ చేయొచ్చు, మళ్ళీ ఐటీఎస్, ఎనర్జీ కూడా ఇవాళ పర్లేదు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా ఒకటి స్కోప్ ఉందండి. అండ్ ఈ త్రీ, అండ్ లాస్ట్ ఒకటి హౌసింగ్ సెక్టర్ కూడా, రియల్ ఎస్టేట్ హౌసింగ్ సెక్టర్ కూడా మనకి స్కోప్ ఉంది. ఓకే. అయితే ఈరోజు మన ఇన్వెస్టర్స్ అండ్ ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిదో చెప్తారా? చిన్న ఇన్వెస్టర్స్ వచ్చేసి వన్ థింగ్, ఇంకొకటి మీరు చూడాల్సింది ఏంటంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కరెక్షన్ క్వైట్ ఆఫ్ కొంచెం ఒక లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కొంచెం కరెక్షన్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో ఎంటర్ అవ్వడానికి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ పర్సెప్షన్ ఏముందంటే వాటి వాల్యుయేషన్స్ ఆర్ వెరీ హై అండ్ ఆల్రెడీ చాలా ర్యాలీ జరిగింది అనే పర్సెప్షన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ స్టాక్, ఏ స్మాల్ క్యాప్లో ఏదైనా ఎంటర్ అవ్వాలంటే మాత్రం కొంచెం కాషియస్గా చూసుకొని ఎంటర్ అవ్వడం ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ద స్మాల్, ఒక ఫ్యూ నేను నా రీసెర్చ్లో కొన్ని చెప్తాను. వెంచురా ప్రాజెక్ట్స్ ఒకటి, మళ్ళీ గోకుల్ అగ్రో ఒకటి, అలాగే మన జిఎస్పిఎల్ ఒకటి. ఈ మూడు టుడే అంటే ఏమంటారు, ఐ సజెస్ట్, అంటే ఇవాళ నా రీసెర్చ్ ప్రకారం దే కెన్ బి ఎంటర్డ్ అనమాట స్మాల్ క్యాప్స్. అంటే మనం చిన్న ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఒక క్వశ్చన్ గుర్తొచ్చిందండి. అనిల్ కుమార్ గారు, నిన్న లార్జ్ క్యాప్లో చాలా ర్యాలీ కనిపించింది. అదే టైంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా లాస్ అయ్యాయి. ఇది ఎందువల్ల జరిగి ఉండొచ్చు? అంటే స్మాల్ క్యాప్ అయితే మనం చూసుకుంటే కనుక 400 పాయింట్ల వరకు కూడా తగ్గిపోయేటట్లుగా కనిపిస్తుంది. ఈ ధోరణి చూస్తే ప్రస్తుతం చిన్న ఇన్వెస్టర్స్ చాలా ఇబ్బంది పడేటట్లుగానే కనిపిస్తుంది. మరి ఈరోజు ఏదైనా ఛాన్సెస్ మారే అవకాశం ఉందా? లేదా ఫ్యూచర్లో నెక్స్ట్ వీక్ ఏమన్నా, మనకంటే ఎలాగో ఈరోజు వీకెండ్ కాబట్టి నెక్స్ట్ వీక్లో ఏమన్నా ఈ చిన్న ఇన్వెస్టర్స్ కోసం చిన్న కంపెనీల షేర్లలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ కామన్ అండి. మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం లార్జ్ క్యాప్స్లో ర్యాలీ ఉన్నప్పుడు టెంపరీగా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ యూజువల్లీ స్టేబుల్ కానీ లేకపోతే డౌన్వర్డ్స్ వెళ్తాయి జనరల్గా. అండ్ ఆల్సో లాస్ట్ 1 or 2 years నుంచి చూస్తే ఆల్రెడీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో మంచి ర్యాలీ, మంచి ర్యాలీ ఉండింది. అండ్ అన్నోన్ స్టాక్స్ కూడా మల్టిపుల్ పీ మల్టిపుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాల్యుయేషన్స్ ఆర్ వెరీ హై, సమ్ ఆఫ్ దెమ్. వాటి
ఎర్నింగ్స్‌కి జస్టిఫికేషన్ లేకుండా ప్రైసెస్ పెరిగిపోయాయి కొన్ని స్టాక్స్‌లో. సో, అట్లాంటివి యూజువల్లీ ఏమవుతాయంటే లార్జ్ క్యాప్ ర్యాలీ వచ్చినప్పుడు అట్లాంటి వాటిల్లో ఇన్వెస్టర్స్ వెదర్ ఇండివిడ్యువల్స్ కానీ, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయ్యి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు. సో, అందుకోసమే దేర్ కుడ్ బి స్మాల్ టైమ్ కొంచెం కరెక్షన్ గాని, కొంచెం కన్సాలిడేషన్, వోలటిలిటీ మాత్రం నెక్స్ట్ ఫ్యూ వీక్స్ స్మాల్ క్యాప్స్‌లో అండ్ కొన్ని మిడ్ క్యాప్స్‌లో పక్కా ఉంటుంది. సో, అందుకే అంటున్నాను కాషియస్‌గా ట్రేడ్ చేయాలి ఈ స్టాక్స్‌లో. అంటే అనిల్ కుమార్ గారు మీరు చెప్తున్నది అయితే కరెక్ట్గానే ఉంది, కానీ నాకు ఒక చిన్న అనుమానం. మనకి నిన్న లార్జ్ క్యాప్ ఎంతైతే హైకి వెళ్ళిందో అదే స్థాయిలో స్మాల్ క్యాప్ పడిపోయిందండి. అంటే 400 పాయింట్స్ తగ్గిపోవడం అంటే అంత ర్యాపిడ్గా ఒక్కసారే అది అంత రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ వీక్లో? ఉంటుంది. అంటే ఈ వీక్‌లో ఉండకపోవచ్చు. కొంచెం టైం పడుతుంది. యూజువల్లీ నా అనుభవం ప్రకారం అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుంది. లార్జ్ క్యాప్ కొంచెం ఫ్లాట్ ఆర్ కొంచెం పెరిగినప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ యూజువల్లీ ఎక్కువ పెరుగుతాయి. ఎట్లా అంటే ఇక్కడ పెరిగినప్పుడు అక్కడికెళ్తారు, ఇక్కడికొస్తారు, అక్కడ పెరిగినప్పుడు అక్కడికెళ్తారు. జనరల్‌గా మెంటాలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ అన్నమాట. సో, లార్జ్ క్యాప్స్ ఇప్పుడు కొన్ని రోజుల వరకు ర్యాలీ ఉండొచ్చు. బట్ ఈవెన్చువల్లీ మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో ఎనఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లార్జ్ క్యాప్‌లో ఓన్లీ 50 కంపెనీసే ఉంటాయి. వెరాజ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో యూనివర్స్ ఈస్ వెరీ బిగ్. కొన్ని రోజులు నెగెటివ్ ఉన్నా దేర్ ఆర్ న్యూ కంపెనీస్ విత్ ఏవైతే అండర్ వాల్యూడ్ ఉన్నాయో మళ్ళీ వాటి వల్ల మళ్ళీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్ కూడా అండ్ మిడ్ క్యాప్ కూడా పర్ఫార్మ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో చిన్న చిన్న ఇన్వెస్టర్స్ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొద్దిగా ఆగడం మంచిదంటారా, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఆగడం అనే కన్నా కాషియస్‌గా ఎంటర్ అవ్వాలి. ఏవైతే కరెక్షన్ ఉందో వాటిలో ఎంటర్ అవ్వచ్చు. ఏమవుతుందంటే కొన్ని 50, 60, 70 మల్టిపుల్స్‌తో ట్రేడ్ అవుతున్నాయి. అట్లాంటివి ఇప్పుడు కరెక్షన్ అయినప్పుడు ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఎంటర్. మీరు ఎన్ని రోజులు వెయిట్ అంటే మనము ఈ స్టాక్ బాగుంది కానీ చాలా పెరిగిపోయింది, ఇంకా పెరుగుద్దా లేదా అనే డౌట్ ఉన్న అప్పుడు ఇప్పుడు కరెక్షన్ అయినప్పుడు ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్. సో, క్వైట్ ఎ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి అట్లా. నేను విల్ షేర్ మండే మళ్ళీ షేర్ చేస్తాను కొన్ని. కానీ ఇప్పుడు దిస్ ఇస్ అ గుడ్ టైమ్ టు ఎంటర్ ఇంటూ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. కొంచెం కరెక్షన్ అవ్వచ్చు, బట్ ఇట్స్ అ నార్మల్. విల్ కమ్ బ్యాక్. ఇట్ విల్ కమ్ బ్యాక్ బోత్ ఇండెక్సెస్. ఓకే అనిల్ కుమార్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇంక మన షో ఫాలో అయ్యే ఇన్వెస్టర్స్ కోసం మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ ఏదన్నా ఒక దాని గురించి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవాళ వచ్చేసండి ఒకటి గ్రావిటా ఇండియా ఒకటి, ఇంకోటి ప్లైవుడ్ స్టైలామ్ ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ పూనావాలా ఫైనాన్స్ ఆల్రెడీ అయింది, బట్ స్టిల్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్. పూనావాలా ఫైనాన్స్ ఒకటి, అండ్ ఈవెన్ జియో ఫైనాన్స్ మనం అది కూడా ఒక గుడ్ స్టాక్ అండి. ఇప్పుడు ఇవాళ ఉంది, ఇట్స్ గుడ్ టైమ్ టు ఎంటర్. మళ్ళీ ఇంకోటి కాఫీది సిసిఎల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ స్టిల్ లాట్ ఆఫ్ స్కోప్ టు బికమ్ మల్టీ బ్యాగర్స్ అండి ఇవన్నీ. అదండి స్టాక్ మార్కెట్ పరిస్థితిపై డాక్టర్ అనిల్ కుమార్ గారి అనాలిసిస్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ హై రిస్క్తో ఉంటుంది, అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు ఆచి తూచి అడుగులు వేయండి. పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ ఆర్టీవీ మీ అవగాహన కోసం మాత్రమే ఈ వివరాలు అందించింది. ఫలానా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని కానీ ఆర్టీవీ చెప్పడం లేదు. మీ పోర్ట్ఫోలియోకి అనుగుణంగా మీ నిర్ణయాలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తుంది. ఓకే, ఇక ఈరోజు బులియన్ మార్కెట్ ఎలా ఉందో ఓ లుక్కేసేద్దాం. నిన్న గోల్డ్ రేట్స్ కొంచెం పెరిగి అందరినీ కంగారు పెట్టాయి. మళ్ళీ బంగారం రేటు పెరిగిపోతుందా అని టెన్షన్ పడ్డారు. కానీ ప్రస్తుతం గోల్డ్ రేటు ఎటువంటి మార్పులు లేకుండా స్టేబుల్గా ఉంది. మరోవైపు వెండి కూడా వరుసగా రెండో రోజు ఎటువంటి మార్పులు లేకుండా నిలబడింది. అయితే ఈ ఉదయానికి అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లలో కొంచెం పెరుగుదల కనిపిస్తోంది. ఆ పెరుగుదల కంటిన్యూ అవుతుంది కూడా. మన పద్ధతిలో చెప్పుకోవాలంటే ఈరోజు ఉదయం 7:30 గంటలకి అంతర్జాతీయంగా పెరుగుదలతో 10 గ్రాముల బంగారం 67,820 రూపాయల వద్ద ఉంది. అలాగే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి మన కరెన్సీలో చెప్పుకుంటే 79,188 రూపాయలుగా ఉంది. మరి ఈ ఎఫెక్ట్ కనుక మన మార్కెట్పై ఈరోజు పడితే కొంచెం బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాములకు 67,150 రూపాయలుగాను, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 73,250 రూపాయలుగాను స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీలో చూసుకుంటే కనుక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 67,300 రూపాయలుగాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 73,340 రూపాయలుగాను నిన్నటి రేటు వద్దే స్టాండర్డ్గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే కనుక హైదరాబాద్లో వెండి ధర కేజీ 93,500 రూపాయలుగాను, ఢిల్లీలో వెండి ధర కేజీ 88,500 రూపాయలుగాను ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి. ఇవి ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. స్థానికంగా ఉండే డిమాండ్, అంతర్జాతీయంగా వచ్చే మార్పులు,
బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. బంగారం వెండి కొనాలని అనుకున్నప్పుడు స్థానికంగా మీ మార్కెట్లో 4-5 షాపుల్లో వెరిఫై చేసుకుని కొనుగోలు చేయాలని ఆర్టీవీ సూచిస్తుంది. అదండి విషయం. ఈరోజు స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగాలని కోరుకుందాం. అలాగే బంగారం ధరలు మరింత కిందకి రావాలని ఆశిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.